కాలుష్యరహిత స్వచ్ఛమైన రాష్ట్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని కొండవీడి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్త నుండి సంపద సృష్టి అనే నినాదంతో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ ఎలా జరుగుతుందో ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్లాంట్లోని వివిధ విభాగాలను సందర్శించిన డిప్యూటీ సీఎం నిత్యం వందలాది టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను విద్యుత్గా మార్చే ప్రక్రియను, అందులో వాడుతున్న అత్యాధునిక సాంకేతికతను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ చూస్తున్నాం. ఈ పిట్ కెపాసిటీ 40,000 టన్స్ సార్. బట్ రెగ్యులర్గా పెట్టేది మనం 80,000 పెడతాం సార్. ఎందుకు 40,000 అంటే ఒక్కోసారి టర్బైన్ ఏదైనా ప్రాబ్లం అయితే మనం మున్సిపాలిటీకి చెప్పలేము సార్. ఏమని మీరు చెత్త ఆపేసేయండి దానికోసం సార్. ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనుకోండి సార్, మా ప్లాంట్ బంద్ ఉంది మీరు వేరే చోట తీసుకోండి అని చెప్పచ్చు. బట్ ఆ లగ్జరీ మాకు లేదు సార్. టోటల్లీ 6 డోర్స్ సార్. ఇది విజిటర్ డోర్. ఓన్లీ 1, 2, 3 డోర్స్. ఇక్కడ మీరు చూశారు కదా సార్, కింద ఈ కింద నుంచి రీచ్ అవుతుంది. ఎంత డెప్త్ సార్? ఇది డెప్త్ 10 మీటర్స్ సార్. టోటల్ డెప్త్ వచ్చి 14 మీటర్స్. ఈ 15th ఫ్లోర్ హైట్ వచ్చేసేసి సార్ ఇక్కడ 15th ఫ్లోర్ హైట్ వచ్చేసేసి 10 మీటర్స్. 10 మీటర్ హైట్లో ఉంటుంది ఇక్కడ. ఈ వాటర్ ఈ స్ప్రే దీనికి ఇది వాటర్ కంట్రోల్ చేయడం కోసం, వాటర్ కంట్రోల్ చేయడం కోసం సార్. వాసన వాసన కోసం అంటే ఎక్కువ రాదు. రండి సార్, విఐపీస్ వచ్చినప్పుడు మనం అది ఇచ్చేది హనుమా గాంజా ఉంటుంది కదా సార్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్యాచ్ చేసేది, బర్న్ చేసేవాళ్ళు సార్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సౌండ్ మేనర్లో మనం ఇక్కడ తీసుకొచ్చి పీసీబీ ప్రెజెన్స్లో బర్న్ చేస్తున్నాం సార్. దట్ ఈస్ సైంటిఫిక్ ఇన్సినరేషన్. యాజ్ పర్ ది కోర్ట్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఇన్సినరేట్ సైంటిఫికల్లీ. ఇప్పుడు సార్ మీరు నమ్మరు, ఇప్పుడు దాకా 40,000 టన్స్ ఆఫ్ సిగరెట్ బంద్ చేశాం సార్. ఒక సిగరెట్ వెయిట్ సార్ గ్రామ్ సార్. సార్ 40,000 టన్స్ సార్. 40 టన్స్ సార్. సార్ 40 టన్స్ సార్. ఇది 15 ఎకరాలు 50 సెంట్లు సార్. దీనిలో 33% గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేస్తారు. ఇది ఆర్డర్ కా? ఇది వాసన రాకుండా ఉంటాం అదే అంటే ఎవరన్నా విఐపీస్ వస్తే పెడుతున్నాం సార్. నార్మల్లీ నాట్ రిక్వైర్డ్ సార్. సార్ ఐఎమ్ ఆల్సో హెడింగ్ ది ఇంటర్నేషనల్ దిస్ వన్ ఆల్సో 60 కంట్రీస్ లీడ్ చేస్తుంది మీరా. అది కాకుండా యునైటెడ్ నేషన్స్ మెంబర్ సార్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికన్ వెస్ట్ ఆఫ్రికా. మన కృష్ణతేజ గారు చాలా ఆర్టికల్స్ ఇచ్చేస్తారు. మీకు ఇన్సిడెంట్ కూడా చూపిస్తాను సార్. చూడండి సార్, కోల్ లాగా మండుతుంది చెత్త. దిస్ ఇస్ ద టెక్నాలజీ. సార్ 950 degrees సెంటిగ్రేడ్ సార్. ఇక్కడ కూడా అదే సార్. ఇది 4 పార్ట్స్ కింద ఉంటుంది సార్. ఇక్కడ సార్ ఇంకా ఆపరేషన్
మనం ఇందాక ఇక్కడ చూసాం సార్ 23 మీటర్, ఇది 11 మీటర్, ఇది మూవ్ అవుతుంది చూసారు. ఇక్కడ కూడా ఇది మూవ్ అవుతుంది చూసుకోండి, ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్. సార్ ఇక్కడ బాటమ్ యాష్ వస్తుంది, బాయిలర్ 1 బాయిలర్ 2 ఇక్కడ కలెక్ట్ చేస్తాం సార్, అట్లా వస్తుంది. యాష్ అంతా వస్తుంది. యాష్ సార్, ఈ యాష్ని కూడా మనం పేవర్ బ్లాక్స్ ఇవన్నీ చేస్తాం. ఏం బ్లాక్స్ చేస్తారు? ఎక్కడ ఉంది? పేవర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం సార్. యాక్చువల్లీ సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా కన్సిడర్ చేయండి సార్. టీజీ హాల్ కూడా చూపిస్తాం, జనరేషన్ చూపిస్తాం. డీటెయిల్లో జనరేషన్ డీటెయిల్లో డీటెయిల్లో పవర్ పాయింట్ చూపిస్తారా? ఈ ఒక్క స్టోకర్ మనం చైనా నుంచి తీసుకున్నాం సార్. ఏది? ఇది మొత్తం ఇండియా ఇదంతా మొత్తం బాయిలర్ కూడా. మనకు లేవా? అంటే ఈ టైప్ మనం అడ్వాన్స్ వెళ్ళలేదు సార్. సింగపూర్లో ఇదే ప్లాంట్ ఉంది సార్, సేమ్ టు సేమ్. ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ తీసుకెళ్ళి ట్రైనింగ్ అప్పుడు చూపిస్తారు సార్, 1 డే మొత్తం. సేమ్ టు సేమ్ ప్లాంట్.